హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చరణ్. ఈరోజు ఒక లెర్నింగ్ వీడియో అయితే చేస్తున్నాం విచ్ ఈస్ రిలేటెడ్ టు వాల్యూమ్స్. వాల్యూమ్స్ అనేవి మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. బట్ మనం బేసిక్ నుంచి కొంచెం అడ్వాన్స్ లెవెల్ వరకు ఎలా తీసుకెళ్ళొచ్చు మనం వాల్యూమ్స్ అనేది ఈ వీడియో కవర్ చేద్దాం. ఓకే, యూజువల్లీ ఎలా జరుగుతుందంటే ప్రైజ్ అనేది అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు వాల్యూమ్ కూడా అప్ సైడ్ మూవ్ అయితే అప్పుడు మూవ్ అయ్యే ప్రైజ్ ఏదైతే ఉందో దానిలో స్ట్రెంగ్త్ ఉందని చెప్పేసి అనుకుంటాం. ఓకే, అండ్ ఎప్పుడైతే ప్రైజ్ అనేది కింద పడి వాల్యూమ్ పెరుగుతుంటే డౌన్ సైడ్ ఉన్న మూమెంట్ అనేది స్ట్రాంగ్ మూమెంట్ అనేది నమ్ముతాం. ఓకే, అండ్ దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ అనమాట. అండ్ రిమైనింగ్ పెరుగుతున్నప్పుడు వాల్యూమ్ అనేది నెగ్లిజిబుల్గా ఉండటం, లేకపోతే డౌన్ సైడ్ ఉండటం, ఇదంతా ఇన్యాక్టివ్ థింగ్ అనమాట. ఓకే, అండ్ పడుతున్నప్పుడు కూడా వాల్యూమ్ అనేది స్లైట్లీ మామూలుగా ఉండటం, లేకపోతే డౌన్ సైడ్ ఉండటం, ఇది కూడా ఇన్యాక్టివ్ థింగ్. ఓకే, ఎప్పుడు అంటే దీనిలో ఈ రెండు ఇన్యాక్టివ్ థింగ్స్ కాబట్టి ఈ రెండు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. అంటే అంత సబ్జెక్ట్ అవసరం లేదు యాక్చువల్లీ. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే ప్రైస్ అనేది పైకి మూవ్ అవుతున్నప్పుడు యూ నీడ్ వాల్యూమ్. ఓకే, అండ్ ప్రైస్ అనేది కింద పడుతున్నప్పుడు యూ నీడ్ వాల్యూమ్ అనమాట. ఎప్పుడైనా సరే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఆ ఎటు సైడ్ అయితే స్ట్రెంత్ అయితే ఉందో అటు సైడ్ స్ట్రెంత్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, అటు సైడ్ అయితే స్ట్రాంగ్ స్ట్రెంత్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ నోటెడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం యూజువల్గా ఏం చూస్తాము అంటే ఒక స్వింగ్ అనేది ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్తుంది ప్రైస్, అప్పుడు మనం ఏం చూస్తాం, మనం వాల్యూమ్ అనేది చూస్తాం. వాల్యూమ్ అంటే ఎక్కడ చూస్తాం ఇలాగా. కానీ వాల్యూమ్లో ఎలా ఉంటుంది, ఇలా పెరుగుతుంది, ఇలా తగ్గుతుంది, ఇలా పెరుగుతూ ఉంటుంది, దాని తర్వాత ఇలా తగ్గుతుంది, ఇలా పెరుగుతుంది, ఇలా ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్లస్ ప్రైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ప్రైజ్లో అంటే ఈ ప్రైజ్ని మనం నమ్మచ్చు అని చెప్పేసి డిటర్మైన్ అనేది చేసుకుంటాం అనమాట. కాకపోతే ఇక్కడ కన్ఫ్యూజన్ అయితే ఎలా ఉంటుందో, ఇలా కంప్లీట్గా థియరిటికల్గా ఉన్నట్టు ఉండదు. యాక్చువల్ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఇలా డౌన్ ఉంటాయి అండ్ ఇలా కూడా ఉంటాయి. సో వీటిని కంపారిజన్ చేసుకుంటాకి మనకి క్లమ్జీ అయిపోద్ది అనమాట. దీన్ని అర్థం చేసుకుంటాకి కొంచెం కాంప్లెక్స్ అయిపోద్ది. సో మనం ఇప్పుడు ఈ కాంప్లెక్స్ దాన్ని అర్థం చేసుకోలేక ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని మొత్తాన్ని మనం కంప్రెస్ చేస్తాం అనమాట. అంటే కంప్లీట్ వేవ్ కింద తీసుకోకుండా దీన్ని ఒక సింగిల్ క్యాండిల్ లెక్కన తీసుకుని దీన్ని మొత్తాన్ని కంప్రెస్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదంతా ఒక సింగిల్ క్యాండిల్ కింద తీసుకుంటే ఒక క్యాండిల్ ఇప్పుడు ఫామ్ అయింది. ఇదంతా ఒక క్యాండిల్ కింద తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ కదా, ఇదంతా ఒక క్యాండిల్ కింద తీసుకోండి ఇలాగా. ఓకే, అండ్ ప్రీవియస్గా ఎంతో కొంత వేవ్ ఉంది కదా, అది ఇలా తీసుకోండి. ఓకే, ఇలాగా ఈ క్యాండిల్. ఓకే, ఇప్పుడు ఇక్కడున్న వాల్యూమ్ కూడా సేమ్ ప్రీవియస్ క్యాండిల్ కన్నా తక్కువ ఉండి అండ్ ఈ ప్రీవియస్ క్యాండిల్ కన్నా ఈ వాల్యూమ్ కనుక ఎక్కువ ఉంటే ఈ క్యాండిల్ అనేది యాక్టివ్ క్యాండిల్ కిందకు వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈ క్యాండిల్ అనేది ఇన్యాక్టివ్ క్యాండిల్ కిందకు వస్తుంది. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది సెకండ్ పాయింట్. ఇందాక ప్రీవియస్లీ మనం యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ ఏం చూసుకున్నాం, డైరెక్ట్ ట్రెండ్ తీసుకున్నాం. అంటే ఇన్యాక్టివ్గా ఉన్న సైడ్ని కన్సిడర్ చేయొద్దు, యాక్టివ్గా ఉన్న మాత్రమే కన్సిడర్ చేయండి, అది వేవ్లు అని చెప్పేసి చెప్పాం. ఇప్పుడు సెకండ్ థింగ్ ఏంటి, ఆ వేవ్ కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో క్యాండిల్ బై క్యాండిల్ చూడండి. క్యాండిల్ బై క్యాండిల్ చూస్తే మీకు యాక్టివ్ క్యాండిల్స్ ఏంటి, ఇన్యాక్టివ్ క్యాండిల్స్ ఏంటి అని చెప్పేసి మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో అలా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇన్యాక్టివ్ క్యాండిల్స్ అన్ని పక్కన పెట్టి యాక్టివ్ క్యాండిల్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే కన్సిడరేషన్లోకి తీసుకుని మనం అనాలిసిస్ అనేది చేస్తే మనకి ఈజీ అవుతుంది అనమాట. ఓకే, ఈ యాక్టివ్ క్యాండిల్స్ అండ్ ఇన్యాక్టివ్ క్యాండిల్స్ ఎలా ఐడెంటిఫై చేయాలో అర్థమైంది కదా. ఓకే, సరే ఫైన్. నెక్స్ట్ థర్డ్ పాయింట్. ఓకే, థర్డ్ పాయింట్ ఏంటంటే మనం ఆల్రెడీ ఎప్పుడు కూడా మన మార్కెట్లో ఐదర్ కంటిన్యూషన్ ఆర్ రివర్సల్ ఈ ట్రేడ్స్ మాత్రమే చూస్తాం మనం. ఓకే, అంటే రివర్సల్ వచ్చేసి ది బిగ్గెస్ట్ అండ్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఉన్న రివర్సల్ ఏమైనా ఉందంటే డబ్ల్యూ ప్యాటర్న్స్, ఎం ప్యాటర్న్స్. అంటే బాటమ్ రివర్సల్ డబ్ల్యూ ప్యాటర్న్స్, టాప్ రివర్సల్ ఎం ప్యాటర్న్స్. ఓకే, అండ్ హెడ్ అండ్ షోల్డర్స్ లేకపోతే ఇవి కూడా ఉంటాయి. ఓకే, కానీ ఇవి స్టాండర్డైజ్డ్ అనమాట. రిమైనింగ్ ప్యాటర్న్స్కి మీరు అడాప్ట్ చేసుకోండి అనమాట దీన్ని. ఓకే, ఇవి స్టాండర్డైజ్గా ఉన్నాయి. సో మనం ఇప్పుడు డబ్ల్యూ ప్యాటర్న్ తీసుకుందాం. ఏం జరుగుతుంది ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్స్లో యూజువల్లీ ప్రైస్ అనేది కింద పడుతూ ఉంటుంది, వాల్యూమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ స్ట్రెంత్ ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేస్తుంది అనమాట వాల్యూమ్. ఓకే,
వాల్యూమ్ కూడా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి రీట్రేస్మెంట్ వస్తుంది, వాల్యూమ్ అనేది తగ్గాలి. ఓకే, అంటే ఇదంతా ఇన్యాక్టివ్ స్టేజ్. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే సెల్లర్స్ అయితే ఉన్నారో వాళ్ళు ఇక్కడ కంటిన్యూ చేయాలి సరే ట్రెండ్ని, ఈ సెల్లర్స్. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వాల్యూమ్ అనేది పెరగాలి. ఓకే, ఇదే కదా జరగాల్సింది యూజువల్లీ. దాని తర్వాత ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ వాల్యూమ్ అనేది తగ్గుతుంది. మళ్ళీ వాల్యూమ్ అనేది తగ్గిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఓకే, వేవ్ అనేది ఇలా వస్తుంది, ఇలా జరగాలి యాక్చువల్లీ. ఓకే, కానీ ఇప్పుడు రివర్సల్ ఎలా జరుగుతుంది అంటే సేమ్ ఇలాగే ఇది జరుగుతుంది, కానీ ఇక్కడ జరిగినప్పుడు వాల్యూమ్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి అనుకుంటారు యూజువల్లీ. కానీ అంటే దీన్ని సపోర్ట్ చేయాలి అని చెప్పేసి అంటే ఇక్కడ వాల్యూమ్ కూడా పెరగాలని చెప్పేసి అనుకుంటాం. ఇందులోనే చిన్న చేంజ్ అనమాట, అంటే పెద్ద కాంప్లెక్స్ కాదు, చిన్న లాజిక్ ఒకటి చేంజ్ చేస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఏం జరుగుతుందంటే ఇక్కడ సెల్లర్స్ ఏదైతే మెయిన్ సెల్లర్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటారు. ఇక్కడగా ఫ్రెష్గా సెల్లర్స్ అనే వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు వాల్యూమ్ అనేది పెరగాలి. ఓకే, వాల్యూమ్ అనేది పెరిగిన తర్వాత ఈ ప్రైస్ అనేది ఎప్పుడైతే ఈ పెరిగిన వాల్యూమ్ సెల్లర్స్ ఉన్నారో వీళ్ళ పైకి ఎప్పుడైతే ప్రైస్ వెళ్తుందో వీళ్ళందరూ ఎగ్జిట్ అవుతారనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనం యూజువల్లీ ఏం చూస్తున్నాం, మనం ఈ స్వింగ్ కూడా చూస్తున్నాము, ఈ స్వింగ్ చూస్తున్నాము. యూజువల్లీ మనం ఏం చూస్తాం, రివర్సల్లో ఈ స్వింగ్ స్ట్రాంగ్గా ఉందా లేదా అని మాత్రం చూస్తాం. కానీ మనం ఇప్పుడు ఆ స్వింగ్ చూడట్లేదు, మనం ఏం చూస్తున్నాం అంటే ఈ స్వింగ్ చూస్తున్నాం. వీ నీడ్ బయ్యర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉండడం కాదు మనకు కావాల్సింది, సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్ సెల్లర్స్ అనేవాళ్ళు ఫేక్ అవ్వాలన్నమాట, అంటే వాళ్ళు తప్పు అవ్వాలన్నమాట. అది చూస్తున్నాం మనం. ఓకే, సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పు అవ్వాలి. ఎప్పుడు వీళ్ళు సెల్లర్స్ అంటే ఇక్కడున్న సెల్లర్స్ స్ట్రాంగ్గా వచ్చారు అని కన్ఫర్మేషన్ ఏంటి దానికి, ఇక్కడ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ అప్పుడు ఈ సెల్లర్స్ పైన గనక క్యాండిల్ ఈ స్వింగ్ అనేది వెళ్తే అప్పుడు ఇక్కడున్న సెల్లర్స్ అందరూ మేము తప్పామని చెప్పేసి ఎగ్జిట్ అవుతారు. ఆ మూవ్ తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ న్యూ బయర్స్ ఉన్న వాళ్ళు యాడ్ చేస్తారనమాట. ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది, ఇలా వచ్చి ఇక్కడ న్యూ బయర్స్ అని యాడ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వాల్యూమ్ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, అర్థమైందా? సో అర్థం కాకపోయినా సరే ఇది స్వింగ్ అర్థం కాకపోయినా కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే క్యాండిల్ బై క్యాండిల్ చెప్తాను అనమాట. ఇప్పుడు క్యాండిల్ బై క్యాండిల్ చూసుకుందాం, ప్రతి స్వింగే, బట్ క్యాండిల్ బై క్యాండిల్ థియరిటికల్గా చూసుకుందాం. ఓకే, ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ స్వింగ్ ఉంది కదా ఇలాగా. ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఒక క్యాండిల్ డౌన్ సైడ్ క్యాండిల్, ఇక్కడ ఒక ప్రాఫిట్ బుకింగ్ క్యాండిల్ చిన్నది గ్రీన్ కలర్ క్యాండిల్, అండ్ ఇక్కడ సెల్లింగ్ క్యాండిల్ మళ్ళీ ఇక్కడ. ఓకే, ఇది సెల్లింగ్ క్యాండిల్, ఇలా చేస్తున్నాను సెల్లింగ్ క్యాండిల్స్. ఓకే, ఇవి సెల్లింగ్ క్యాండిల్స్, అండ్ ఇది మళ్ళీ బయింగ్ క్యాండిల్ అనమాట ఇలాగా. ఓకే, అండ్ ఇది మళ్ళీ బయింగ్ క్యాండిల్ అనమాట. ఓకే, ఇప్పుడు ఏంటి, ఇక్కడ వాల్యూమ్ అనేది పెరగాలి, ఇక్కడ వాల్యూమ్ అనేది నామినల్గా ఉండాలి, అంటే ఇన్యాక్టివ్ క్యాండిల్ ఉండాలి. ఇక్కడ వాల్యూమ్ అనేది యాక్టివ్ క్యాండిల్ అయి ఉండాలి. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో యాక్టివ్ క్యాండిల్ అంటే ఏంటి, ప్రీవియస్గా ఉన్న క్యాండిల్ కన్నా ఈ క్యాండిల్లో వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉంటే చాలు, అది యాక్టివ్ క్యాండిల్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, యాక్టివ్గా ఉండాలి, సెల్లర్స్ ట్రై చేయాలి, సెల్లర్స్ ట్రై చేశారు. దాని తర్వాత ఇక్కడ నామినల్గా వచ్చినా పర్లేదు. ఓకే, కానీ ప్రైస్ అనేది దీనిపైన క్లోజ్ అయితే ఇక్కడ ఎవరైతే ఈ సెల్లర్స్ని చూసి ఇక్కడ ఎవరైతే ఫ్రెష్గా సెల్లర్స్ వచ్చారో వాళ్ళు ఇక్కడే ఎగ్జిట్ అవుతారనమాట. ఓకే, ఎగ్జిట్ అయిన తర్వాత అప్పుడు ఇంకో క్యాండిల్ వాల్యూమ్ అనేది వస్తుంది, అప్పుడు ప్రైస్ అనేది పైకి వెళ్తుంది అనమాట. లేదు అంటే ఇంకో కండిషన్ కూడా ఉంటుంది, ఏమంటే ఇక్కడ కూడా సెల్లర్స్ ట్రై చేస్తారు. ఓకే, ఇక్కడ కూడా సెల్లర్స్ అనేవాళ్ళు ట్రై చేస్తారు, ఇక్కడ కూడా వాల్యూమ్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇది ఫేక్ అవుట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎంట్రీ తీసుకున్నా సరే ఇట్ విల్ వర్కౌట్ అనమాట. అంటే ప్యాటర్న్ ఎలా అంటే ప్రైజ్ యాక్షన్ ప్యాటర్న్లో ఇలా కిందకు వచ్చింది కదా, ఇలా డబ్ల్యూ ఫామ్ అయింది కదా, దాని తర్వాత ఇలా వస్తుంది, ఇలా వెళ్తుంది కదా, వెళ్ళి నెక్ లైన్ రీటెస్ట్ ఇక్కడ అనమాట. ఈ స్వింగ్ క్యాండిల్ వీళ్ళు సెల్లర్స్ అనమాట. ఓకే, ఇక్కడ వాల్యూమ్ అనేది వస్తే ఈ సెల్లర్స్ ట్రై చేశారు, బట్ నెక్ లైన్ వరకే పుష్ చేశారు, నెక్ లైన్ కింద తీసుకెళ్ళకపోతున్నారు. ఎప్పుడైతే ప్రైస్ అయితే దీని పైకి వెళ్తుందో నెక్స్ట్ టైం మనం బై చేస్తాం అనమాట. బై చేసి దీని కింద స్టాప్ లాస్ పెట్టుకున్నా సరే ఇట్ విల్ వర్క్ అనమాట. లేదు మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయగలిగితే డైరెక్ట్ ఇక్కడ నెక్ లైన్ దగ్గర తీసుకుని పెట్టచ్చు అనమాట. ఎంట్రీస్ గురించి కూడా నేను వీడియో చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం ఎన్ని టైప్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి మార్కెట్లో అని చెప్పేసి చేస్తాం అనమాట నెక్స్ట్ వీడియో. ఓకే, సో ఇది
అర్థమైంది కదా. ఇన్యాక్టివ్ క్యాండిల్స్, యాక్టివ్ క్యాండిల్స్ పట్టుకొని మనం సెల్లర్స్ అనే వాళ్ళు ఫేక్ అయిన తర్వాత మనం యాక్చువల్ ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఓకే, అంటే డబ్ల్యూ ప్యాటర్న్ కన్ఫర్మ్ చేసుకుని రివర్సల్ అనేది ప్లాన్ చేస్తాం అనమాట. ఓకే, అది అర్థమైంది కదా. ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్గా చూద్దాం అనమాట, అసలు వాట్ ఆర్ ద థింగ్స్ అని చెప్పేసి. ఓకే,